చేస్తామోనని నాకు డౌట్ గా ఉందండి. రామస్వామి, పనికి మాలిన నీ డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు బేల్చకు. చూడమ్మా, ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను. నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్లి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు. అయినా సరే వాడిని విడిచిపెట్టాను. ధైర్యంగా ఉంటుంది. పిల్లలు కూడా లేరట, పాపం చిన్న వయసు. అదేమన్న మాటలే, విధి లిఖితం. చూడు, ఈ అభాగ్యురాలి పేరు మీద 5,000 రూపాయలకి చెక్ రాసి నా టేబుల్ మీద ఉంచు. అలాగే. వెళ్ళొస్తానమ్మా, ధైర్యంగా ఉంది. మాట్లాడలేని స్థితి. బోస్ బాబు అంటే మీరేనా? అవును. మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. వ్యవసాయం చెప్పకుండా ఏడకండి రమ్మంటావా? లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్లో ఉన్నాయండి. అతను మీ బోస్ బాబుని తీసుకురమ్మని కలవరిస్తున్నాయండి. అతని పేరు శేఖర్ అండి. షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాండి. పదండి. బోసా, కాగితాల మీద సంతకాలు పట్టమాక. నేనే బోసు బాబు. నాతో ఏదో మాట్లాడాలన్నారు. నిజానికి మీరెవరో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో మీరు బసొప్పని ఎదిరిస్తుండగా మిమ్మల్ని చూశాను. నా మనసులో మాట మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి. బసొప్ప దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన 50 లక్షలు కాజేశాడు. ఈ నిజాన్ని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు. కేసు పెట్టిన నిలవదు. అందుకే మీకు చెప్తున్నాను, రైతులకు న్యాయం చేకూర్చండి. బసొప్పను నేరస్తుడుగా నిరూపించండి. రామస్వామి, రామస్వామి, ఆ దొంగ లెక్కల పుస్తకాలన్నీ దాచేశావా? దాచేశానండి. ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్. డౌట్ లేదండి. ఆ శేఖర్ గారు స్పోలోకి వచ్చాట, ఏం బయట పెడతాడు ఏమో. ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజుగారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి. ఏం భయం లేదు. ఏమైందిరా? ఏమిటి? ఆ శేఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆడికి ఏదో చెప్పి చచ్చిపోయాడు సార్. శోభనాద్రి, ఆ బోసుగాడు ఎక్కడున్నా సరే. ఏం బసవప్ప, దైవనామ స్మరణలాగా ఈ మధ్య నిత్యం నానామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు? బోసు, ఒంట్లో ఉడుకు రక్తం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం జాగ్రత్త. ఎంతమందిని చంపుతావు? నేనెవరిని చంపలేదు. కొని చంపించావా? చంపించను లేదు. ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని. బసవప్ప, మనిషి డబ్బు సంపాదించొచ్చు, అధికారం సంపాదించొచ్చు, ఐశ్వర్యం సంపాదించొచ్చు, కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కానీ ఎదుటివాడి శవాన్ని కాదు. ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. రైతులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి. లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. శోభనాద్రి, ఆ కొండయ్య గారిని పిలిచి వీణ్ణి కూడా లారీ చక్రాలకి బలేసేయమని చెప్పు. ఆడు చేయడండి. ఎందుకని? ఆడు కూతురు బోసుగాడు లవ్ ఆడుకుంటున్నారంట. పెళ్లి కూడా చేసుకోవచ్చంట. అయ్యా, ఈ గడుగ్గా కొండకు అల్లుడు అయితే ఈ లెక్కలదేముంది గానీ తమ గత జీవితం తాలూకు కూడికలు తీసివేతలు అల్లుడికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మూతపడిపోతుందని డౌట్ అండి. అబ్బా రామస్వామి, నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు బెల్చగా చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అయ్యా, ఆ కొండయ్య గారు కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసామనుకోండి, అప్పుడు ఆ కొండయ్య గారు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు. ఈ బోసుగాడు విరహగీతాలు పడుకుని వీక్ అయిపోతాడు. బాబు గారు, నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండయ్య గారి కూతురుని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు. వీడికి ఇచ్చి చేయండి. శభాష్, అందం తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా. తప్పుకో. ఏమయ్యా, దెబ్బలు ఏమైనా తగిలాయా? నేను చెప్తూనే ఉన్నాను బ్రేకులు లేవని, నా మాట వినిపించుకోలేదు. పట్టు ఒళ్ళు పట్టు, అబ్బా కమ్మగా ఉందమ్మా. ఒత్తు ఇంకా ఒత్తు, గుమ్ముగా ఉందమ్మా. ప్రాణం గాలిలో
తేలిపోతోంది హా, ప్రాణం గాలిలో తేలిపోతోంది హా. ఉండు అబ్బా ఉండు సిగ్గుగా ఉందమ్మా ఆగు కాస్త ఆగు అలరద్దోయమ్మా ప్రాణం ఎందుకో సోలిపోతోంది ప్రాణం ఎందుకో సోలిపోతోంది సేవ చేసుకో పుణ్యం నీదమ్మా చేయి తగిలితే ఫలితం నాదమ్మా తాకితే గాజుల చేయి గాయం కూడా హాయి ఎదలో చల్లగా రాయి బలపుల లేఖలు వేయి తాకిన కొద్ది కాపాలో పెంచేయకు రాసిన కొద్ది రాగాలో మార్చేయకు బెర్రికి మందుగా వెతందులు కౌగిళ్ళిస్తాలే తిమ్మిరి ఒంటికి తీయని కాపుగా ఒళ్ళోకొస్తాలే పరువం అందుకే గోల చేస్తోంది హా. ఉండు అబ్బా ఉండు సిగ్గుగా ఉందమ్మా పట్టు ఒళ్ళు పట్టు అబ్బా కమ్మగా ఉందమ్మా. పచ్చే పాలని దగ్గరకొస్తాలే బజ్జో బుద్ధిగా తాగిలమిస్తాలే మొహమాటానికి పోతే మొదటికి మోసం రాదా పరువానికి చనువిస్తే పరువుకి చేటే కాదా చప్పుడు చేసే పెదవుల్ని మూసేయకు ఎప్పుడు కాదని ప్రాణాలు తీసేయకు నెప్పికి దప్పికి తప్పులు ఒప్పులు లేనే లేవమ్మా తప్పులు పట్టక తిప్పలు పెట్టక దగ్గర కావమ్మా. అందం అందుకే దొరికిపో ఒళ్ళు పట్టు అబ్బా కమ్మగా ఉందమ్మా. ఆగు కాస్త ఆగు అల్లరద్దోయమ్మా ప్రాణం గాలిలో తేలిపోతోంది హా. ప్రాణం ఎందుకో సోలిపోతోంది కూర్చోండి బాబు. ఎరా నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్టా చేయగలను బాబు? అదేమన్న మాటరా, నీ కూతురు నా కన్న బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000 నీ కూతురికి నగలే చేయించుకుంటావో నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాథ్ తమ్ముడు రాజు. ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుడిని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే. నీ బతుకు బాగుపడబోతుందే. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని జూదగాడిని నేను చచ్చినా చేసుకోను. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావేంటే? ఆ బాబు దేవుడో దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా చెప్పుచ్చుకోర్పని. నువ్వు కొట్టినా సరే, చంపినా సరే
ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు.